ఓయ్ ఫ్రెండు బాగున్నావా? సరే గాని ఏంటి స్పెషల్స్ అనుకుంటున్నావా? కందిపప్పుతో పెసరపప్పు పప్పు చారు. ఒకసారి ట్రై చేయను అలాగా చాలా అంటే చాలా బాగుంటుంది. ముందైతే ఒక ఉల్లిపాయ 3 టమాటాలు తీసుకున్నాను. పప్పు అనేది టేస్ట్ అనేది చాలా యాడ్ అవుతుంది టమాటా వల్లే. తర్వాత టమాటా ఉల్లిపాయలు పప్పు శుభ్రంగా అయితే కడిగేసుకున్న తర్వాత కుక్కర్లోకి తీసుకున్నాక మీకు ఎన్ని గ్లాసులు నీళ్ళు కావాలో కుక్కర్ అయితే పెట్టుకున్న తర్వాత నీళ్ళు వేసుకోండి. నేనైతే క్యారీస్ వండుతున్నాను, టీ కూడా మరిపోతుంది. లోపు విజిల్ అయితే వచ్చింది, మళ్ళీ నీళ్ళు అయితే యాస్టీజ్గా పొంగిపోయాయి చూసారు కదా. అయితే పప్పు కూడా ఉడికిపోయింది. లోపు చింతపండు కూడా నానబెట్టుకున్న తర్వాత విజిల్ ఫస్ట్ కేర్ఫుల్లీ విజిల్ అయితే ఫస్ట్ అలా పైన ఓపెన్ చేసుకొని తీసుకోండి, లేదంటే మనకి పేలిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. నా పప్పు అయితే ఉడికిపోయింది చూసారు కదా మీరే. ఆ పప్పు ఉడికిపోయిందాన్ని కొంచెం గరిటతో అయితే మెదుపుకుంటే మనకి మొత్తగా ఇలాగా పప్పులా రాదు, మెత్తగా ఉంటుంది. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక పక్కన నానబెట్టుకొని చింతపండు కూడా పిసికేసుకొని బోల్ రసం అయితే తీసుకున్నాను. నాకు పప్పు కొంచెం చాలా ఎక్కువ కావాలనేసి నేను చేసుకున్నాను. మళ్ళీ ఆ పప్పు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా కలుపుకుంటూ అడుగు పట్టకుండా అయితే కలుపుకోండి. లోపు తాలింపులు కూడా రెడీ అయిపోయి పప్పు కూడా మరిగిపోయింది. పక్కన దింపేసి తాలింపులు కూడా రెడీ చేస్తాను. ఇంకా తాలింపులు కూడా వేగిపోయిన దాంట్లో నేను పప్పు అయితే వేసేసుకుంటున్నాను. మీరు కూడా వేసేసుకోండి. ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ లోకల్ అమ్మాయి. బాయ్ బాయ్.